హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? విజయవాడ వెళ్ళినప్పుడు కాకినాడ బుట్ట బిర్యానీ అయితే తీసుకున్నాను. ఇది నేను జొమాటోలో ఆర్డర్ చేశాను. కాకినాడ బుట్ట భోజనం ఎలా ఉంటుందో సేమ్ అలాగే బుట్ట బిర్యానీ కూడా ప్యాకింగ్ అయితే అలా ఉంది. ఒక సిల్వర్ ఫాయిల్ పెట్టి ప్యాక్ చేసి ఇచ్చారు. దీంట్లో ఒక అరిటాకేసి పైనేసి ప్యాక్ చేశారు. బుట్ట భోజనంతో పాటు మనకి 2 కట్టాలు అయితే ఇచ్చారు. ఇంకొక గోంగూర గ్రేవీ ఇచ్చారు. పెరుగు ఒకటి వచ్చింది. ఈ ఫుల్ బిర్యానీ ఒక మనిషికి అయితే సరిపోతుంది. క్వాంటిటీ అయితే పర్లేదు, ఒక మనిషికి సరిపోయేంత ఉంది. దీంట్లో నాకు 9 పీసులు అయితే వచ్చినాయి. బిర్యానీ క్వాలిటీ బాగానే ఉంది, బాగా కుక్ అయింది కూడా. కొంచెం పీసులు డౌట్ పడ్డాను. ఈ ఫుల్ బిర్యానీ కాస్ట్ 362 రూపాయలు. రామవరపాడు దగ్గర కాకినాడ స్పెషల్ బిర్యానీ అంట. నేను ఇది రామవరపాడు వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో చూశాను అక్కడ బిర్యానీ ఏదైతే బాగుంటుందో. కాకినాడ బుట్ట బిర్యానీ అన్నారు, మన సైడ్ కదా, టేస్ట్ అయితే ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేద్దామంటే ఆర్డర్ అయితే పెట్టాను. ఎక్కువ హైప్ ఇచ్చారనిపించింది. కాస్ట్ కూడా బాగా ఎక్కువ, ఒక మనిషికి సరిపోతుంది. బిర్యానీ టేస్ట్ అంటే యావరేజ్, బిల్ యావరేజ్లా అనిపించింది. నేను ఫ్యామిలీతో వెళ్ళాను, డాడీకి అయితే పెట్టాను బిర్యానీ. దీని బదులు పెరుగు అన్నం పెడితే బాగుంది అనిపించింది అన్నారు. డాడీకి అయితే అస్సలు నచ్చలేదు. పీసులు బాగానే కుక్ అయ్యి, కొంచెం రైస్ వచ్చి నాకు కొంచెం గట్టిగా అనిపించింది. టేస్ట్ కూడా అంత బాగా అనిపించలేదు. 2 రకాల గ్రేవీలు అయితే ఇచ్చారు కదా కట్టాలో, వాటితో ట్రై చేశాను. దానికి టూత్ బిర్యానీ తినడం బెటర్ అనిపించింది. ఇంకా గోంగూర కూడా ఇచ్చాడు, అదైతే ఒక్క ముద్దతోనే సరిపెట్టేశాను. టేస్ట్ కూడా అసలేం బాగాలేదు. ఇంకా ఈ పీస్ అయితే చాలా గట్టిగా ఉంది, తినబుద్ధి అవ్వలేదు. రామవరపాడు దగ్గర చాలా తక్కువ హోటల్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా జొమాటోలో చూసి ఆర్డర్ చేశా. డబ్బులు వేస్ట్ అనిపించింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేరే వీడియోలో నెయ్యితో చేసిన బిర్యానీ ఆర్డర్ తీసుకున్నాను.